భలే పాట. జుమ్ చక్ చక్ జుమ్ జుమ్ చక్ చక్ ఏయ్, పోరా. అక్కడ మండపంలో వెయిట్ చేస్తుంటే జుమ్ చక్ జుమ్ అట. చెప్పరానిది ఆట. జుమ్ చక్ చక్. అన్నా నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను, నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్ళే చెట్టుకైనా గుద్దే. శ్రీశైలం శ్రీశైలం ఇంకా 10 నిమిషాలే, హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. తప్పండి తప్పండి, దారదులండి దారదులండి. నేనే యముడిని తరుగుతుంటే మీరు నన్ను తరుగుతారేంట్రా? దారదులండి, బండిలో చిన్నపిల్ల ఉంది. అక్క నువ్వు భయపడకు, నువ్వు భయపడితే పాప బెదిరిపోతుంది. సైడ్ సైడ్ సైడ్, సిగ్నల్ సిగ్నల్ దగ్గర దారి వదలండి. ఇలాగన్నా నేను బండి నడపడం నాకే తెలియడం లేదు. ఎదురుగా ఎవరన్నా వస్తే చెప్పు. శ్రీశైలం ఇల్లు వచ్చేసింది. ఇల్లు ఎందుకు వస్తుంది? మనమే ఇంటికి వచ్చాం. మమ్మీని హాట్ వాటర్ పెట్టమను, హాట్ కొట్టాం కదా కూల్ అవుదాం. చెట్టంత అన్నగారు ఈ రోజు మనతో లేరు. మేడం, ఈ బార్లో పనిచేసేవాడా మేడం? ముందుగా బాడీని చూసింది. మేడం మేడం, మీకు మాణిక్యానికి పాత పగ ఉన్నందువల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగదని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. మీరేమంటారు? ఈ హత్యకి ఏదైనా సంబంధం ఉందా? మీరు ఎన్ని కథలైనా రాసుకోండి, జరిగిందేంటో నేను కనిపెట్టేంత వరకు. మేడం, వీడే మేడం. నమస్తే మేడం. జరగండి, వెనకెళ్ళండి వెనకెళ్ళండి, చెప్పేది మీకే, వెనకెళ్ళండి. మా కులపోడిని జైల్లో పెట్టి చంపేస్తే నిన్ను మా ఊళ్ళోనే డ్యూటీ చేయిస్తామా? రే ఆడపిల్ల మీదేట్రా డ్రెస్ వేసుకుందన్న ధైర్యం. విప్పేస్తే గుట్టు బయటపడుతుంది. అయ్యయ్యో కోపగించుకోకండి, యూనిఫామ్ అన్నాను మేడం. వెళ్ళు వెళ్ళు, ఈ స్టేషన్ దరిదాపుల్లో కూడా రాకూడదు.
నిన్న నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? నేను మండపానికి మందు తీసుకెళ్తున్నప్పుడు చెప్పరాని ఆట పాట చూస్తున్నారు. తిరిగి వచ్చేసరికి ఎవరో వేస్తారు మేడం. మూర్తి, మేడం నిన్న రాత్రి ఈ బార్లో కరెంట్ పోయిందని అడగండి. గోపాలపట్నం స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నాను. నువ్వు తిరిగి వచ్చినప్పుడు కరెంట్ ఉందా? అన్ని చోట్ల కరెంట్ ఉంది మేడం, ఇక్కడ మాత్రమే లేదు. నేను ఆఫ్ చేసి ఉంటే నేనే రాడ్తో ఆన్ చేశాను మేడం. మేడం పవర్ కట్ ఏం చేయలేదంట మేడం. శ్రవణ్, ఎస్ మేడం. ఆ లీవర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీయండి. ఓకే మేడం. సార్ సో నీ మీద నాకు నమ్మకం లేదు. ఈ హత్య నువ్వే చేస్తుంటావు, బయట మాట్లాడుకుంటున్నారు. ఈ కేసుని ఇంకేదైనా స్పెషల్ టీం ని డీల్ చేయమంటాను. సో ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. ఈబీ లివర్ ని ఆఫ్ చేసే మర్డర్ చేసుంటారు. పోతే నేను హత్య చేయలేదు సార్. ఎవరిని మాణిక్యానా? ముందు హంతకుని కనిపెట్టే పని చూడమ్మా. అరవకండి, ప్రశాంతంగా ఉండండి. నీకే నేను చెప్పేది, ఉండు. మాట్లాడుతున్నానా? ప్రశాంతంగా ఎలా ఉండమంటారు సార్? అన్నను ఎవడో పొడిచి చంపేశాడు, శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయమంటారా? అంతకుడిని మీరు కనిపెట్టండి, వాడి సంగతి మేము చూసుకుంటాం. బాబు, నీ బాధ నాకు అర్థమవుతుంది. కొంచెం ఓర్పుగా ఉండు. పోలీసోళ్ళ మాట్లాడకండి, మన కులపాళ్ళ గురించి ఆలోచించండి. రాము, నువ్వే నన్ను పోలీసు వాళ్ళ చూస్తున్నావు. అన్నగారి బాడీ తీసుకెళ్లి జరగాల్సింది చూడండి. వెళ్ళండి. ఏంటి డిఎస్పీ మనోడన్నావు? జరగాల్సింది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతైనా పోలీసుడు కదా. ఎప్పుడు నువ్వు మాణిక్యన్న కలిసే కదరా తాగుతారు. నేనెప్పుడైనా పిలిచినా అన్నతోనే తాగుతాననేవాడివి. ఆయన్ని హత్య చేసిన రోజు ఎలా మిస్ అయ్యవరా? డిఎస్పీ, నేను చేసిన తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. దీనివల్ల ఇదంతా ఛీ! ఆ రోజు గనక నేను అన్నతోనే ఉండుంటే అన్నని ఎవడన్నా తెచ్చేసేవాడా? నేను ఒక్కనే నా కొడుకులు అంతు చూసేవాడిని. అన్నా, ఎస్ఎస్ని మాట్లాడుతున్నా. బాగున్నారా? అన్నగారిని చంపిన తల నరికే వరకు నేను ఎలా బాగుంటాను శ్రీశైలం? ఏయ్, షో చెప్పడం మర్చిపోయానన్నా. అన్నా, అన్నను పొడిచిన కత్తి బార్లో దొరికిందన్నా. వాడి వేలు ముద్దలు కూడా దొరికాయన్నా. ఏదో ఒక రోజు వాడు మనకి దొరికి తీరుతాడు. అన్నా, మీ పై అధికారులకు చెప్పి నాకు 2 స్టార్లు తగిలించన్నా. శ్రీశైలం, ఈ కేసు గురించి నీకేం తెలిసినా నాకు ముందుగానే చెప్పు, సరేనా? అన్నా, ఇది నువ్వు నాకు చెప్పాలా? నేను చూసుకుంటానులే అన్నా. మెచ్చర్ తీసుకుంటా. ఏడ్ని లేపేసి దండేసేద్దాం అంటావా? అన్నా అన్నా అన్నా, చిన్న హెల్ప్ అన్నా. చెప్పు. నా ఫ్రెండ్ ఒక సైట్ ఉంది వంతెన దగ్గర, దాన్ని కొంచెం అమ్మపెట్టన్నా. అక్కడ మంచి రేటే పలుకుతుంది కదా. అక్కడ పలికినా మీరు పలకనివ్వరు కదా. అంటే శ్రీశైలం అదే అదే అమ్మి పెట్టాడన్నా, ప్లీజ్ అన్నా. అన్న మ్యాటర్ కొంచెం సెటిల్ అవని. సెటిల్ అయిపోవనా? వచ్చే నెల పార్టీ తీసుకురా. వచ్చే నెల నా పుట్టినరోజు దగ్గరలోనే ఉంది. ఓకే అన్నా. ఏంటబ్బా అన్నా? అన్నా, నా ఫ్రెండ్ ఫారెన్ నుంచి వచ్చాడు. ఇంకో వారం రోజుల్లో తన వీసా పూర్తయిపోతుందంట. వీసా అయిపోతుందంట. నా కోసం చేసి పెట్టానా? సరే, మన ఫామ్ హౌస్ కి ఉదయం 8 o'clock వచ్చాయి. అన్నా, సరోజ రెగ్యులర్ గా వస్తుంది. ఆ ఫామ్ హౌసేగా. అమ్మి పెట్టానా వంట. ఏం మనీ అన్నా, డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా? సైట్ కొనడానికి అంతా కరెక్ట్ గా ఉందన్నా. నీకు కరెక్ట్ గానే ఉంటుందిరా. ఇప్పుడే పోలీసుడు కాల్ చేసి చెప్పాడు, బార్లో ఒక కత్తి దొరికిందంట, దాని మీద వేలి ముద్రలు ఉన్నాయంట. అన్నా, నువ్వేం కంగారు పడకన్నా, నా దగ్గర అన్నిటికీ ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా నీ అబ్బా తొక్కలో ప్లాను? 25 సంవత్సరాలు పట్టిందిరా నేను ఈ ప్లాన్ పూర్తి చేయడానికి. నాతో కూర్చొని తాగుతున్నాడే డిఎస్పీ, వాడు మావాడే. వాడికి తెలిసిన ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఓ పని చెయ్యి, ఈ డబ్బు నీ పెళ్ళానికిచ్చి నువ్వు కోర్టులో సరెండర్ అయిపో. తెల్లవారేసరికల్లా హెడ్లైన్స్ లో పెద్ద అక్షరాల్లో మాణిక్యం హత్య కేసులో మనీ సరెండర్ అని రావాలి. రేయ్, సరెండర్ అవ్వకుండా ఇంకేమన్నా వేషాలు వేసావో, మాణిక్యాన్ని హత్య చేసిన మనీ హత్య చేయబడ్డాడు అని నువ్వు హెడ్లైన్స్ అవుతావు.
అర్థమైందా? సరే. ఏయ్, ఏంట్రా బ్యాగ్లో? ఏం డిఎస్పీ వాడేమన్నా నోటు కట్టలు తీసుకెళ్తాడా? అన్న కోసం వేయించిన అశ్రుని వాళ్ళ పోస్టర్లే. ఓ ఓ, ఏంటన్నా సైడ్ పని అయిపోయింది, సంతోషమేగా? సంతోషమే. ఏదో కత్తి వేలి ముద్రలని మాట్లాడుకున్నారు. ఆ, ఏం లేదన్నా, ఆ రోజు వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక మర్డర్ జరిగింది కదా, ఆ హంతకుడు బార్లోనే కత్తి వదిలేసిపోయట. దాంతో అడ్రస్ వదిలేసిపోయింటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. పోలీసులు అంటే ఇంతే, ఓ తెక్కెలుగుతారు మమ్మల్ని. మేము మనుషులమే కదా. పిల్లకన్నా ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీతో పాటు ఒకడు వస్తాడు. మీ డిఎస్పీ నాకు ఫోన్ చేసి విడిగా రిపోర్ట్ అడుగుతున్నారే, అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి? అబద్ధపు కేసు పెట్టమన్నాడు, నేను పెట్టలేదు. సుపీరియర్ మరి అలాగే కదా ఉంటాడు. సరేమ్మా, మనం మాణిక్యం కేసుకొద్దాం. మాణిక్యం చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చింది, అది మీరు గమనించారా? అది రిపోర్ట్లోనే మీరు రాశారుగా. ఇది ఒకసారి చూడండి. మాణిక్యం డెత్ లాగే చెవులోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ ముందున్న 8 కేసులు మాణిక్యం లాగా ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే. డాక్టర్ ఏమంటున్నారు? 95లో బెజవాడ జీహెచ్లో నేను పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా మర్డర్ అయిన బాడీని నేనే పోస్ట్మార్టం చేశాను. ఆ తర్వాత ఏలూరు పక్కన ఇదే కోవలో ఓ హత్య జరిగినట్టు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ చెప్పారు. 6 నెలల తర్వాత అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య. ఇలాగే 99 లోపు 8 హత్యలు జరిగాయి. జరిగిన అన్ని హత్యల్లోనూ చనిపోయిన వారు చెవిలోంచి ముక్కులోంచి రక్తం వచ్చి ఎలా చనిపోయారో ఏ ఎవిడెన్స్ దొరక్క పోలీసులు సతమతమయ్యారు. పోస్ట్మార్టంలోనే వాడు ఇనుము, రేకు వంటి వస్తువుని ఉపయోగించి హై డెసిబుల్ నాయిస్ ని క్రియేట్ చేసి వాళ్ల ఇయర్ డ్రమ్స్ ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది. ఆ సమయంలో ఆ కిల్లర్ అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య కూడా చేశాడు, కానీ కత్తితో కూడా పొడిచాడు. దాని మీద ఉన్న వేలి ముద్రలతోనే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వాడెందుకని కత్తితో పొడిచాడు? హత్య చేసేటప్పుడు తప్పించుకోవడం ప్రయత్నించుంటాడు. మాణిక్యం కేసులో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు కదా. వాడి పేరేంటి? డేవిడ్ అమ్మ. చోడవరం జైల్లోనే బంధించారు. చోడవరం నుండి అడవివరంకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం. రాజమండ్రి జైలుకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం. ఏ డేవిడ్ గురించి అడుగుతున్నారు మేడం? 95 to 99లో చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చేలా చంపాడే ఆ డేవిడ్. ఓ చోడవరం జైలు నుంచి మార్చారు ఆ డేవిడా మేడం? ఆ వాడే. వాడు రిలీజ్ అయిపోయాడే. వాడి సొంత ఊరు కూడా విజయనగరం పక్కన ఏదో గ్రామం. సార్ చెప్పండి మేడం. రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన డేవిడ్ మీ విలేజే కదా? అవును మేడం. అయితే వాడెక్కడున్నాడో మానిటర్ చేసి ఇమ్మీడియట్ గా రౌండప్ చేయండి. వాడి కేసు ఫైల్ క్లోజ్ చేస్తాం మేడం. ఎంత పెద్ద హంతకుడు రిలీజ్ అయ్యాడు, క్యాషువల్ గా కేసు ఫైల్ క్లోజ్ చేసేసామంటున్నారు. వాడు చనిపోయాడు మేడం. చనిపోయాడా? వాడు రిలీజ్ అయినప్పుడు బెడ్ రిడన్ గానే ఊరికొచ్చాడు. ఏం మేడం, ఏదైనా ముఖ్యమైన విషయమా? వాడు మాట్లాడితేనే కొన్ని నిమిషాలు బయటపడతాయి. బతికున్నా వాడు మాట్లాడలేడు మేడం. ఎందుకంటే వాడు డెఫ్ అండ్ డమ్.